నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గాంధీ భవన్కు రావద్దు. గాంధీ భవన్కి ఎందుకు వస్తారు ప్రేక్షకులారా? కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో మీటింగ్లు అప్పుడు ఎందుకు వస్తారంటే ఓడకోళ్ళు గల్లాలు పట్టుకుని ఎందుకు వస్తారు. కొన్ని రోజులు గల్లాలు పట్టుకోకుండా ఉండండి, మీ షర్ట్స్ మీ అంగీలు చినుగకుండా చూసుకోండి అని రేవంత్ రెడ్డి ఆదేశించండి. గాంధీ భవన్కి ఎవరు రావద్దు. అదే నా కారణం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్పై రేవంత్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. సార్, నివేదికలు నడుస్తున్నాయి, ఓటర్ నమోదు ప్రక్రియ నడుస్తున్నది. అదొక ఫుల్ ప్లెడ్జ్లో డాటా మొత్తం తీసుకుంటున్నారు. ఎవరైతే సబ్మిట్ చేయలేదో, ఎవరైతే వాళ్ళ పెద్ద మనుషులు ఎవరు లేరు, వీడే వచ్చిండు, చూడ్డానికి వచ్చిండు, ఇక్కడనే దాపురించిండు పాదవస్తిలో అంటే వాని ఓటు కట్. అంతే కదా. నీకు ఒక్కడికి నీ తర్వాత నీ పూర్వం వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఉండడానికి? వాళ్ళు ఉంటే నువ్వు ఉండు, నీ ఓటు హక్కు ఉంటుంది. లేనోళ్ళని అందరికి కట్. వీళ్ళు రాష్ట్రానికి ద్రోహులు, దేశానికి ద్రోహులుగా మారుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతమవుతుంది. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చాలా ముందుగా వెళ్తూ ఉన్నది. పశ్చిమ బెంగాల్లో చూసిరు కదా ప్రేక్షకులారా, తోక జాడితీరు మూటాముళ్ళ చదువుకొని అవతల పడ్డారు. అంటే బీజేపీ రావాలని కాదు, దేశం శాంతి భద్రతలకు, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు అంటే ఇటువంటి రోహింగ్యాలు చుట్టచూపుగా వచ్చినోడు ఇక్కడనే స్థిరపడు, షాప్ పెట్టుకున్నాడు, అటువంటి వాళ్ళ ఓట్లు కడి చేయడానికే ఇది నడుస్తున్నాయి. దీని మీద ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండాలి, ఆడనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అవసరం అనుకుంటే ఫామ్లు. నువ్వు కింది మీద తపస్సు చేసినా రేవంత్ ఖాన్ గారు, నీవు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కింది మీద ప్రయత్నం చేసినా అట్ట చెల్లుబాటు కాదు. 2002లో వాళ్ళ పూర్వీకులు ఉంటేనే, ఓటర్ లిస్ట్ ప్రకారం పూర్వీకులు ఉంటేనే ఇప్పుడు వీళ్ళు ఉండడానికి వీలుంటుంది. వీళ్ళ కొత్తగా ఓటు నమోదు అయిన వాళ్ళకి మాత్రం కట్. చాలా ఫిల్టర్ అయితే ప్రేక్షకులారా, అగాధం జగన్ ఈ దేశానికి వినాశకాలంగా మారుతున్న ఓటర్లు అన్నీ కట్ అయిపోతాయి. చచ్చినోడు ఓటేస్తాడట పాత బస్తీలు, అదే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఓటేస్తారు. అంటే ఆ రోజే ఆయన వచ్చి, చచ్చిపోయినోడు వచ్చి ఈవీఎం దగ్గర బటన్ ఒత్తిపోతాడట. ఇట్లా దొంగోట్లు నడుస్తున్నాయి, చచ్చిపోయిన వాళ్ళ ఈ పేర్ల మీద నడుస్తున్నాయి, అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. దాని టెన్షన్ లేదు. అందుకే గాంధీ భవన్కు రాకుండా క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను మీరు పాల్గొనండి. ఓటర్లకు కన్ఫ్యూజే లేదు నాయన. ఓటర్లు హాయిగా వాళ్ళ ప్రక్రియ నమోదు చేస్తున్నారు, సహాయకులుగా ఉన్నారు. అక్కడ ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో అంగన్వాడికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటున్నారు, సహాయం చేస్తున్నారు, ఓటర్ లిస్టు చూపిస్తున్నారు. అంత జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీ ఏం చేసినా ఏది కాదు. అదేవిధంగా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, ఉత్తమ 100 మంది BLAలకు రాహుల్తో కల్పిస్తామని హామీ. రాహుల్ దగ్గర దొరకపోతాడు. చాలా గొప్పగా పనిచేసిన 100 మందిని. ఇవన్నీ SIR ప్రక్రియ మాత్రం వేగవంతంగా, అద్భుతంగా జరుగుతున్నది, ఫిల్టర్ అవుతున్నది. SIRపై నిర్వహించిన వర్చువల్ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, AICC కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, MLCలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, SIR సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఏమంటుండంటే SIR గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడాన్ని అవకాశంగా మలుచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఏం మలుచుకుంటావు? ఏం అవకాశంగా మలుచుకుంటావు? అక్కడ ప్రక్రియ ఓటర్ లిస్టు ప్రకారం పగడ్బందీగా నడుస్తున్నది. ఈ అవకాశాన్ని ఏమని మలుచుకుంటావు? ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు ఎత్తుకపోయి ఒత్తినట్ట, బ్యాలెట్ పేపర్లు అన్నిటి మీద స్వస్తిక్ గుద్ది దాంట్లో వేసినట్ట బాక్సులో, అవన్నీ ఏది నడవదు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 489 SIR సమావేశాలు నిర్వహించినట్లు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వాళ్ళ సహకారాలతోటి పగడ్బందీగా నడుస్తుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు.
చనిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి స్వర్గానికే పోతారు. 2 చోట్ల 3 చోట్ల నమోదైనటువంటి ఓట్లు కట్ అయిపోతాయి. స్వచ్ఛమైన భారతీయుడు ఈ భారతదేశానికి మంచి చేయాలి, దేశం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు మాత్రమే ఓటు ఉంటుంది. మిగతా వాళ్ళు దుర్మార్గులై ఓట్లు మాత్రం ఈ సందర్భంగా కట్ అవుతాయి. ఏమంటారు ప్రేక్షకులారు? రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు రావద్దని ఆదేశించిన దాంట్లో ఏమి అర్థం ఉంది? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.